गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రేమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ కాంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధిపతులు 68వ కీర్తివంతులైనటువంటి శ్రీ కాంచి పరమాచార్య స్వాములు వారు ఈ విశ్వమునకే గురువు, జగద్గురు. వీరి యొక్క అంతరార్థాలు అపారం, మహిమలు అమోఘం. సత్యమైన వీరి ఆధ్యాత్మిక తాత్పర్యం తెలుసుకున్నటువంటి ఎందరో వీరిని దర్శించుకోవడానికని విశ్వంలో అనేకులు ప్రయత్నించి వారి జన్మను సాఫల్యం చేసుకున్నారు. వారి కాలంలోనే వేల సంఖ్యలో వారి యొక్క అనుయాయులు ఆధ్యాత్మిక మార్గాన్ని నాస్తిక మతం నుండి ఆస్తికులుగా మారిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. వారు నిత్యము ఏ యొక్క యతీశ్వరులు ఎలా ఉండాలి మరియు పీఠాధిపతులు ఎలా ఉండాలి, రెండింటి కూడా సమన్వయం చేసి వారు జీవించారు. ఎందుకనగా సన్యాసులు అనేటువంటి వారు వారిదైనటువంటి ప్రత్యేకత ఉంటే, వీరు యతీశ్వరులు మరియు పీఠాధిపతులు కావున ఒకవైపు యతి ధర్మాన్ని పాటించాలి, రెండవది తమకు అప్పగించినటువంటి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి ద్వారా బాధ్యతాయుతంగా అప్పగించేవాటి సర్వజ్ఞ పీఠాన్ని కూడా వారు చక్కగా నిర్వర్తిస్తూ ఉండాలి. దాన్ని పీఠ మర్యాద, పీఠ గౌరవం అని అంటారు. అట్టి సందర్భంలో అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. వారికి ఒక్కసారి అనిపించవచ్చు, తమకంటే పెద్దవారు గొప్పవారు వచ్చినప్పుడు వారిని మేము గౌరవించటం లేదు కదా వ్యక్తిగతంగా అనుకున్నా. అయితే పీఠం యొక్క బాధ్యతలు వారికి ఏమనిపిస్తాయంటే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించేటువంటి బాధ్యత వారు తీసుకుంటారు. వారికి అనిపిస్తుంది ఎంతో ప్రేమ ఉంటుంది. యతీశ్వరులకు ఇతరులపైన అమోఘమైన ప్రేమ ఉండవచ్చు, అయితే వారికి తమదైనటువంటి పీఠ బాధ్యతలు ఉన్నాయి, ఆచార్య బాధ్యతలు. ఆ బాధ్యతలను వారు నిర్వర్తించేటప్పుడు వారు నిర్ణయాలను కఠినంగా తీసుకోవాల్సి ఉంటుంది. అట్టి సందర్భాలు కోకొల్లలుగా మనం చూడవచ్చు వారి జీవితంలో. వారు మాత్రం ఆచార ధర్మాన్ని మరియు పీఠ ధర్మాన్ని ఎంతో బాధ్యతగా వారు నిర్వర్తించారు. అందుకే మనం ఒకసారి గమనిస్తే, మొట్టమొదటిసారిగా ఒక పాశ్చాత్య తత్వవేత్త అయినటువంటి పాల్ బ్రంటన్ వచ్చి తనను శిష్యునిగా స్వీకరించమని ఎంతగా ప్రార్థించినా ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పిపాసను వారు గుర్తించి పీఠం యొక్క సపర్యాదమైనటువంటి మర్యాదలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని వారిని అనుగ్రహించడం కోసం శ్రీ రమణులు వారి చెంతకు పంపించారు. ఎందుకనగా ఇంతకుముందు మనం విషయాన్ని విశదీకరించినప్పుడు శ్రీ రమణులు సమస్తమైనటువంటి ఆశ్రమ అంటే గృహస్థాశ్రమ, బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస వీటన్నిటినీ అధిగమించిన స్థితిలో వారు ఉన్నారని కాంచి పరమాచార్య స్వాములు వారు ఒక సంఘటన తెలిపిన దాన్ని మీకు నేను తెలియజేశాను. ఆత్మీయులారా, ఒకానొకసారి
వారు తంజావూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు కాంచి పరమాచార్య. ఆ సందర్భంలో అక్కడ గొప్పదైన ఒక మఠం ఉంది, ధర్మపురి మఠం అని. ఆ మఠాధిపతులు స్వాముల వారిని తన యొక్క మఠానికి వేంచేయాల్సిందిగా ప్రార్థించారు. ఆ సందర్భంలో స్వామివారి వద్ద ఉన్నటువంటి పరిచారకులు, శిష్యులు వారేమన్నారంటే, మీరు అక్కడికి పోవడం ద్వారా మన యొక్క మఠం యొక్క గొప్పతనం తగ్గుతుంది అని అన్నారు. ఎలా అని అడిగారు స్వామివారు. ఎందుకనగా ఆయన లోపల ఉన్నప్పుడు తమ పీఠంలో తాను కూర్చుంటే మీకు ప్రక్కన ఒక ఆసనం వేస్తారు కదా, దాని ద్వారా సర్వజ్ఞ పీఠము అనేటువంటి దీనికి కొరత ఏర్పడుతుంది అని తమ యొక్క బాధను వారు తెలియజేశారు. అయితే స్వాముల వారు అన్నారు, సన్యాస ధర్మంలో ఏముందంటే ఎవరైనా మనల్ని పిలిస్తే, ఆహ్వానిస్తే మనం వెళ్ళవలసినటువంటి సన్యాస ధర్మ బాధ్యత ఉంది, కావున నేను వెళ్ళి తీరాలి అన్నారు ఆయన. ఇప్పుడు ఆలోచనలు పడ్డవారెవరు? వారి పక్కన ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఇంకేం చేస్తారు, శ్రీవారిని ఎలా వెళ్ళవద్దని చెప్పడానికి సాధ్యమవుతుంది. అది వారి నిర్ణయం. సరే, సమయం వచ్చింది. వారు ధర్మపురి మఠంకు మేళతాళాలను వారిని పంపించారు. ఆ మఠం వారిని అత్యంత వైభవంగా ధర్మపురి మఠం చెంతకు స్వాముల వారు వెళ్తున్నారు. అక్కడ ఒక పెద్ద ఆర్చ్ ఉంది. అక్కడికి ధర్మపురి మఠం పీఠాధిపతి మరియు వారి శిష్య ప్రశిష్యులు, అనేకమైన పండితులు వేదఘోషతో పూర్ణకుంభ స్వాగతం ఇవ్వడానికి వచ్చారు. స్వాముల వారు పూర్ణకుంభాన్ని ఒకసారి తాకి ముందుకు వెళ్తున్నారు. ప్రక్కన ఉన్నటువంటి కాంచి మఠం శిష్యులందరూ ఏం జరుగుతుందా, ముందర ఏమి ఆలోచన చేస్తూ వెళ్తూ ఉన్నారు. అక్కడ ధర్మపురి స్వామి వారు ఆ యొక్క మఠం యొక్క పరిచయాన్ని చేస్తూ అలా ముందుకు వెళ్తున్నారు. అనేకమైనటువంటి గోపురాలు ఉన్నాయి, ఇక్కడ మంటపాలు ఉన్నాయి, ఇక్కడ ఇవి అని చూపిస్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా అక్కడ చిన్న మంటపం లాంటిది కనపడింది. స్వాముల వారు ఏం చేశారు, పరమాచార్య అక్కడ కూర్చొనేశారు. పక్కన శిష్యులు ఆసనం వేశారు, స్వాముల వారు కూర్చొనేశారు. దిఢీర్గా ఇలా కూర్చోగానే ధర్మపురి మఠం వారికి ఆశ్చర్యం వేసింది. స్వాముల వారు ఇక్కడే కూర్చొనేశారు కదా అని. ఇంకా వారు ముందుకు ఎలా వెళ్తారు? వారి శిష్యులు కూడా ఒక చిన్న ఆసనం ముందర వేశారు, వారు కూడా కూర్చున్నారు. ఒకసారి శిష్యులందరూ ఇలా చూడగానే అందరూ వెళ్ళిపోయారు శిష్యులు. ఇంకా మిగిలినది వీరిద్దరే. వారు ఏ విషయాలు చర్చించారో దైవానికి ఎరుక. అయిన తర్వాత ఒక అరగంట సేపు మాట్లాడుకొని ఇంకా మేము బయలుదేరుతామన్నారు స్వామివారు. మఠం లోపలికి రమ్మని పిలగానే స్వాముల వారు అలానే మఠం ఒక్కసారి సందర్శించి వారిని శిష్యులందరినీ దీవించి తిరుగుముఖం పడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత తమ శిష్యులను అడిగారు, మీ యొక్క మఠం మర్యాద నిలబడిందా అని అడిగారు. చూడండి ఎంత మాట అన్నారు స్వామివారు. మీరు మా మఠము అంటున్నారు కదా, మరి మీ మఠం మర్యాద మేమేమైనా తగ్గించామా అని అడిగారు. అయ్యయ్యో స్వామి క్షమించండి, ఎంత మాట అంటున్నారు అనగానే, లేదు మీకు కూడా బాధ్యత ఉంది కదా అందుకే అన్నాను అన్నారు. తర్వాత మీరు ఇంకో విషయం చూసారా, నేను పద్మాసనం కూర్చున్నాను, ఆయన అలా పక్కన కూర్చున్నారు చూసారా మీరు, అప్పుడు నేను ఆయన కంటే 1 ఇంచు పైననే ఉన్నాను, అది కూడా గుర్తుందా అన్నారు. చూడండి స్వాముల వారు ఎటువంటి వారంటే, ఏ సమయానికి ఎలా ఆశ్రమ ధర్మాలను అంటే సన్యాసాశ్రమ ధర్మాలను, పీఠ మర్యాదలను ఎప్పుడు కూడా వారి జీవితంలో తగ్గించలేదు. ఎందుకనగా అది ఆదిగురు శంకరాచార్యుల వారి ప్రసాదం అది. అందుకే మనము కాంచి పరమాచార్య స్వాముల వారి విషయానికి వచ్చినప్పుడు అన్ని అద్భుతాల గురించి మాట్లాడుతుంటాం, వారి మహిమల గురించి మాట్లాడుతుంటాం. వారు జీవితాంతము కూడా శాస్త్రం పైన ఎంతటి వారు సునిశ్చితమైన పరిశీలన, మరియు కాంచి పరమాచార్య స్వాముల వారు కాంచి కామకోటి పీఠం యొక్క మర్యాదను వారు ఎలా కాపాడుతూ వచ్చారనే విషయం మనం గమనిస్తే, వారు సమతోలనంగా ఏ విధంగా పార్థసారథి కృష్ణ భగవానుడు తన యొక్క భాగవత్ ధర్మాన్ని మరొక వైపు శాస్త్ర ధర్మాన్ని ఎలా పాటించారో, కాంచి కామకోటి పరమాచార్య జీవితాంతం కూడా వారి అద్భుతాలతో పాటు వారి చరిత్ర మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకు ఆనందం మాత్రం మిగులుతుంది. అది పరిపూర్ణమైన ఆనందం. అది సచ్చిత్ ఆనంద స్వరూపమే కాంచి పరమాచార్య స్వాముల వారు. ఒకమారు తమిళనాడులో వర్షాభావం ఏర్పడింది. వర్షాభావం ఏర్పడగానే
కృత్రిమంగా వర్షాలు కురిపించాలని ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంది. అయితే అది కూడా వర్షాలు రాకుండా విఫలమైంది. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, యజ్ఞములు ఎందుకు చేయాలి, యజ్ఞముల ద్వారానే వర్షాలు వస్తాయని ఏం నమ్మకం, ఈ విధంగా వారిది వాదం. తమిళనాడులో ప్రజల్లో కొందరికి ప్రభుత్వం వారికి ఆస్తికత్వం పైన ఇంకా అవగాహన సంపూర్ణంగా లేదు. అది ఒక విచారకరమైన విషయం. ఆ విధంగా ఉంది, అది జరగలేదు. అయితే అక్కడ ప్రజలు కరువు కాటకాలతో బాధపడుతున్నప్పుడు వారిని శాంతపరచాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని ఒకసారి వచ్చి సహాయంగా ఏదైనా మీరు అందించాలి, అందుకు ఏదైనా ఉపన్యాసం కూడా చేయాలని ఏర్పాటు చేశారు. ఆమెకు ఎన్నో మార్లు కాంచి పరమాచార్య స్వామిని తాను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత చూడాలని అనిపించింది. అంతకుముందు ఒకసారి తన ప్రైమ్ మినిస్టర్ పదవిని పోగొట్టుకున్నప్పుడు ఆమె కాంచి పరమాచార్య స్వామి ఆశీస్సులతోనే ఆ పదవిని మరలా దక్కించుకుంది. అది ఆమెకు తెలుసు. అందుకని ఒకసారి గమనిద్దామని. అయితే దానికి తగినటువంటి అవకాశాలు వారు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయలేదు. ఎంత విరివి సమయం కేవలము కార్యక్రమాలకే వినియోగించబడుతూ ఉంటే అయితే ఆ మనసు ఒప్పలేదు. ఎలాగైనా కాంచి పరమాచార్యుని దర్శించాలనే ఉద్దేశంతో అందరికి ఆశ్చర్యపరిచేటట్లుగా తన వాహనాన్ని పిఏకి చెప్పకుండానే ఆమె కాంచీపురం వైపు వెళ్ళమని చెప్పింది. కాంచీపురం వచ్చింది. ఎక్కడున్నారు స్వాముల వారు? అప్పుడు శివాస్థానంలో ఉన్నారు, పుష్కరిణి దగ్గర. పుష్కరిణి దగ్గర కూర్చొని స్వాముల వారు మౌనంగా ఉన్నారు. ఈమె రాగానే స్వాముల వారు ఏమేమి కదలలేదు, మెదలలేదు, మాట్లాడలేదు. అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం వేసింది. ఎందుకు స్వామివారు కనిష్టం సాంప్రదాయకంగా అయినా ఆమెతో మాట్లాడాలి కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంతోమంది పత్రికా వారు ఆమెను అడిగారు, మీతో మాట్లాడడానికి పోవడానికి కారణమేమి అని. అయితే ఆమె ఏమీ చెప్పలేదు, సమాధానం చెప్పలేదు. అయితే నిజమైన విషయం ఏముందంటే, అక్కడ కాంచి పరమాచార్య స్వాముల వారు పూర్వంలో ఒకసారి దేవస్థానాలు మరియు మఠాలకు సంబంధించినటువంటి ఒక విధి విధానాలను సరిచేయమని చెప్పేసి ఆమెకు ఒక వర్తమానాన్ని పంపించారు స్వాముల వారు. అదేంటంటే, ట్యాక్స్ వేసే విషయంలో కానీ ఫారం 7 అని ఒకటి ఉంది. అనగా ఎవరైతే భూమిని దున్నుతారో అది వారికే చెందుతుంది అనేటువంటిది ఒకటి చేశారు. అయితే దానివల్ల ఏమైందంటే, మఠాలకు మరియు దేవాలయాలకు నిర్వహణ చాలా కష్టమైంది. అంటే ప్రభుత్వం అధీనంలో ఉన్నందువలన దానికి తగిన ఆదాయము దేవాలయాలకు అందటం లేదు. ఒక మఠాధిపతిగా తాను దేవాలయాలను మఠ నిర్వహణ చేయవలసినటువంటి బాధ్యత ఆమె పైన ఉందని కాంచి పరమాచార్య ఆ స్వాముల వారు ఆలోచన చేశారు. ఎందుకనగా కేవలం కాంచి మఠం గురించి పరమాచార్య స్వామి ఆలోచించరు. దేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవాలయాల పరిరక్షణ, అన్ని మఠముల పరిరక్షణ గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. అది వారిలో ఉన్నట్టు విశాల దృక్పథం. అయితే ఆ మెసెంజర్ వెళ్ళి అప్పుడు ఢిల్లీలో ఆమెను కలిసినప్పుడు అది ఇంకో మారు చూద్దాంలే అన్నదట ఆమె. తర్వాత ఈ విషయం స్వామివారికి తెలిసింది. సరేని ఉన్నారు. ఎప్పుడైతే ఈమె వచ్చి స్వామివారిని కలవడానికి వచ్చిందో స్వామివారు ఏమీ మాట్లాడలేదు. 15 నిమిషాలు కూర్చుని ఆమె వెళ్ళిపోయింది. అయితే స్వాముల వారిని దగ్గరున్నటువంటి అంతరంగ భక్తులు అడిగారు, స్వామి ఎందుకుగాను ప్రైమ్ మినిస్టర్ వస్తే కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అని. అప్పుడు స్వాముల వారు అన్నారు, మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మేము మఠము మరియు దేవాలయ నిర్వహణపై మేము దీర్ఘంగా ఆలోచించవలసిన బాధ్యత మా పైన ఉంది. మేము ఇప్పుడు ఒక వ్యక్తిని పంపించినప్పుడు ఆమె నాకు ఇప్పుడు సమయం లేదు, ఇంకోసారి చూస్తాము అన్నది కదా. మరి ఇంకా ఆమె వచ్చినప్పుడు మేము మాట్లాడాల్సిన విషయమైనా ఏముంది? ఏదైనా విషయం ఉంటే కూడా మాట్లాడాలి. ఏ విషయమే లేదు ఇంక అన్నప్పుడు మేము భగవంతు చింతన చేయడం మంచిదని మేము మౌనంగా ఉండిపోయామన్నారట. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మఠ నిర్వహణ మరియు దేవాలయాల యొక్క పరిరక్షణ విషయంలో కాంచి కామకోటి పీఠం ఎట్టి సందర్భంలో కూడా ఎవరితోనూ కూడా రాజీ చేసుకోదన్నమాట. అది నిర్ణయాలు తీసుకునే ముందు కఠినమైన నిర్ణయాలే అది తీసుకుంటుంది. అంటే వీరు గొప్పవారు, వీరు వచ్చారు, వస్తున్నట్టు వీరికి మర్యాద చేయాలి, మాట్లాడాలి. వారు వచ్చిన వారు భక్తులుగా వస్తే ప్రతి ఒక్కరితోనూ వారు మాట్లాడతారు. అయితే ఒక అధికారిక రూపంలో వచ్చినప్పుడు
వారికి ఎలాంటి అధికారం అనేది ఉంటుందో అట్లే కాంచి కామకోటి పీఠానికి అంటే పీఠాధిపతులకు కూడా తమదైనటువంటి ఒక కర్తవ్యము, తమదైన బాధ్యతలు, తమదైన గౌరవాలు ఉంటాయి. వాటిని నిరూపించారు కాంచి పరమాచార్య స్వాముల వారు. ఆ తర్వాత ఆమె తెలుసుకుని తర్వాత పశ్చాత్తాపడి దానికి తగినట్టు వ్యవస్థ చేసినట్లుగా విన్నాం. ఏది ఏమైనా కాంచి పరమాచార్య స్వాముల వారి దృఢ సంకల్పాన్ని మనము ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం మరవలేనటువంటిది. ఇట్టి అద్భుతమైనటువంటి వారి ఆనంద విలాసవ లీలలను మనం ఎన్ని చెప్పుకున్నా అది తక్కువే అని చెప్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు గారి దివ్య చరణారవిందం సమర్పి సెలవు తీసుకుంటా. ఇంట్లో మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర.